రామ రామ అనే శబ్దము ఎవరైతే అంటారో అనని వారు విననన్న వినాలే, లేదంటే అననన్న అనాలి. రామ రామ శబ్దము అనని వారు వినని వారికి సర్వగాచారాలు నెత్తి మీద కూర్చుండును, నెత్తి మీద కూర్చుండును. రామ రామ శబ్దం ఎవరైతే అంటారో అనకపోతే విననన్న వినాలి. రామ రామ శబ్దము ఎవరైతే వినరో ఎవరైతే అనరో సర్వగాచారాలు నెత్తి మీద కూర్చుండరు, నెత్తి మీద కూర్చుండరా. మరి ఆపు తిని కథ ఆపకారినైతిని, దుల్పి తిని కథ దోషకారినైతిని. వీరన్మాకాల పాలదాయి పనుకున్న బస్వారి పుత్ర పసివేల తండ్రి. మరి దేవదేవుడు దేవుడు వేగం లోపల ఆడినాడు కొంచెం పంచన్న పాపకారి. వాడిని పొద్దేడు కయ్యాలు మాపేడు కయ్యాలు లేకపోతే పొట్టల పోయిన మరగబోదు హరియాల నారదునికి. మరి హరియాల నారదుని మర్యాద ఎట్లా ఉన్నదమ్మా? అరే హరి గోవింద గోవిందం బ్రహ్మ శివ గోవింద గోవిందం. హలో హలో అన్నాడు ఈ బ్రహ్మేశుడు. మరి గోవింద గోవిందం బ్రహ్మ శివ గోవింద గోవిందము. నవీన్ రవి హరి గోవింద గోవిందం బ్రహ్మ శివ గోవింద గోవిందము. ఆ కాలం పోయింది, ఈ కాలం వచ్చింది, నిజమంతా పోయింది, నీళ్ళల్లో కలిసిన ఔసత్యమే ముందరికి వచ్చాను ఆ బ్రహ్మము. హరి గోవింద గోవిందం శివ గోవింద గోవిందం. హరి గోవింద గోవిందం బ్రహ్మము శివ గోవింద గోవిందము. హరి గోవింద గోవిందం బ్రహ్మం శివ గోవింద గోవిందం. బాలలగా అంటారు, బాయిల వేస్తారు, బాసలకు తయ్యారు వైతారు బ్రహ్మం. హరి గోవింద గోవిందం బ్రహ్మం శివ గోవింద గోవిందం. హరి గోవింద గోవిందం బ్రహ్మము శివ గోవింద గోవిందము. హరి గోవింద గోవిందం బ్రహ్మం శివ గోవింద గోవిందం. అత్తల పీటల కోడలకు మంచాలు కొడుకు తల్లిని కొట్టబోతాడు బ్రహ్మము. హరి గోవింద గోవిందం బ్రహ్మము శివ గోవింద గోవిందము. హరి గోవింద గోవిందం బ్రహ్మం శివ గోవింద గోవిందం. అత్తల పీటల కోడలకు మంచాలు కొడుకు తల్లిని కొట్టబోతాడు బ్రహ్మము. హరి గోవింద గోవిందం బ్రహ్మము శివ గోవింద గోవిందము. హరి గోవింద గోవిందం బ్రహ్మం శివ గోవింద గోవిందం. హరి గోవింద గోవిందం బ్రహ్మము శివ గోవింద గోవిందము. హరి గోవింద రాగి చెట్టు మీద రాగాన్ని ఉంటాలి, రాగాకు రాగాలి రాగాలి. హరి గోవింద గోవిందం బ్రహ్మము శివ గోవింద గోవిందము. చింత చెట్టు మీద సిరిమల్ల పోయాలి, చింతాకు లేక రాగాలి ప్రజలు. హరి గోవింద గోవిందం బ్రహ్మము శివ గోవింద గోవిందం. హరి గోవింద గోవిందం బ్రహ్మము శివ గోవింద గోవిందము. బ్రాహ్మణ లింగాలు బాయిల వాడంగా బయటిగా తేలెక్కి దూసేరు బ్రహ్మము. హరి గోవింద గోవిందం బ్రహ్మం శివ గోవింద గోవిందము. హరి గోవింద గోవిందం బ్రహ్మము శివ గోవింద గోవిందము. బ్రహ్మరాజుగా పుట్టనన్నాడు ఈ బ్రహ్మేశుడు. హరి గోవింద గోవిందం బ్రహ్మము శివ గోవింద గోవిందము. హరి హరి వారమ హరి ఒకటే జాతరీతులన్నీ ఏర్పరిచిన జలమంతా ఒకటే, పూల వండలన్నీ ఏర్పరిచిన పూజలన్నీ ఒకటే, పూజలన్నీ ఒకటే. మరి సింధోలు ఏర్పు ఉండరు అదన్న. మరి సిగా 221 రూపాయి. సరే 221 రూపాయకి 200 లక్షల ద్రవ్యం కలిగాని. కొవ్వల బిరపతోటి బాల బిరప బంధవ సక్కమా బిరప వంటి కాంతి కలిగాని. చేసే పని ఎందు, చేసే వృత్తి, చేసే వ్యాపారం అందు మూడు మీద సహకారం ఉండ, సహకారం ఉండదు. దేవుని పేరు మీద, దేశం పేరు మీద, గురుమూర్తి వీరయ్య పేరు మీద మరి సిగా 201 రూపాయలు ఇచ్చినాడు. వారి వారి కుటుంబం సదా ఇప్పుడు దేవుడు వీరయ్య సహకారం ఉండ, సహకారం ఉండదు. నాగులో నాగమలే దారిలో అన్న, తీగలో తీగమలే దారిలో నాయన్న. నాగులో నాగమలే దారిలో అన్న, తీగలో తీగ
దిగమలే దారిలో బీరన్న పల్లవా తీగలో దిగమలే దారిలో బీరన్న తీగలో దిగమలే దారిలో బీరన్న ఏడాది గోదావరి నాగమలే దారిలో నీ పూజ చేతుమయ్యా నాగమలే దారిలో పూజలు చేయంగ స్వామి నాదులో నాయన్న రావయ్యా నా స్వామి బీరన్న చావలి చేయంగ స్వామి నాదులో నాయన్న సంతోల రావయ్యా గురుడా బీరన్న బీరయ్య మరెల్లి అలా బామారు నేను ఖతర్నాక్ పడవడాలి ఏం పేరేనా బీరయ్య మరి మరెల్లి బీరన్న బామ్మారిది మరి మరెల్లి బీరన్న బామ్మారిది నరసింహన్నగా మీరు ఆ గురుడు బీరప్ప స్వామి పేరు మీద అక్క మంకాలి పేరు మీద మరి సిగా 111 రూపాయలు మరి బావార్జనన్న జాతర జరుగుతున్నది ఇంత జాతర లోపల మా బావ లేకపాయ అనుకున్నాడు మరి రాజాక రాజులల్లా రాజు లేకపాయ ఇంతమంది దేవతలల్లా దేవుడు లేకపాయ అని సిగా 111 రూపాయలు 111 రూపాయలు 111 లక్షల కలిగాను సదా ఎల్లప్పుడు గురుమల్లే మరి గురుమూర్తి మీద సాయకారం ఉండ సాయకారం ఉన్నది అరే ఇప్పటి దానాలు ఇప్పటి దానాలు రామ ముందల మోచలు రామ వీరయ్య రామ తొడై ఉండని రామ బలవ వీరన రామ బండవస్తుండని రామ రామ పేరు నమదారి రామ పెంపరామదారి రామ వీరయ్య రామ ఏడగాడు రామ మిపలి వీరయ్య రామ ఏడరాడు రామ మిపలి రామ జనమ జాతర రామ చిన్నయ్యు రామ జనమ జాతర రామ ఎడగనరాడు రామ రామ సునీత అల్లపురం అంత పేర్లు ఎన్ని పేర్లు చెప్పండి మూడు చెప్పు చెప్పు బెల్లపురం లక్ష్మయ్య బిడ్డలు బెల్లపురం లక్ష్మణ బిడ్డలు కేకూరు సునీత అల్లపురం అంకిత తుమ్మలపల్లి జర్ను మరి ముగ్గురు అక్క చెల్లెళ్ళు మరి తోడబుట్టిన తోడు అనుకోని ఆ దేవుని పేరు మీద గురుమూర్తి వీరప్ప పేరు మీద మరి అక్క మాంకాళి పేరు మీద కామరతి పేరు మీద ఇక 51 రూపాయి 51 రూపాయకి 51 లక్షల అధిరాయం కలిగాను సదా ఎల్లప్పుడు గురుడు మీద సాయకారం ఉండ సాయకారం ఉండాను గల్లు గల్లు గజమతో గల్లు గల్లు గజమతో గల్లు గజమతో గలవైన పోతాల దావి గలవైన పోతాల దావి అయ్యా ఏది నాకు గుర్తులేదు మీరయ్యా ఎక్కడ పెట్టుకో మరి మరి లక్ష్మయ్య కోడలు అమరి మరి గురుమూర్తి బీరయ్య పేరు మీద ఇంకా 21 రూపాయి 21 రూపాయకి 21 లక్షల కలిగాను సదా ఎల్లప్పుడు గురుడు బీరయ్య సాయకారం ఉండని మరి దేవుని పేరు మీద దేశం పేరు మీద గురుమూర్తి బీరయ్య పేరు మీద మల్లె పూల దండ బీరయ్య నిన్ను
దండాలే బాల మెడ నిండా బంతి పూల దండాగా బాల మెడ నిండా బంతి పూల దండ బాల మెడ బంతి పూల దండ బంతి పూల దండ బంతి పూల దండగా బాల మెడ నిండా అరే చెక్కడిగిపోతారా కథకాలుడా మరి దత్తన్న గాంభీరుడు మరి గురుమూర్తి వీరప్ప పేరు మీద గురుడు సహకారం ఉండని దేవుడు సహకారం ఉండనంట అని ఒకళ్ళ బీరతోలు బాల బీరల బంధ వస్తున్నాయి ఆ దేవుని పేరు మీద గురుమూర్తి వీరప్ప పట్టు పాసం కానీ 101 రూపాయి 101 రూపాయి 101 లక్షలు ఏం కలిగి ఒకళ్ళ బీరతో బాల బీరల బంధ వస్తుండని సదా ఎల్లప్పుడు గురుమూర్తి వీరయ్య సహకారం ఉండని సహకారం ఉండని అరే కట్టు కట్టు బావా అత్తముదోరెత్తమండి కట్టు బావా అత్తముదోరెత్తమండి బండి తిన్నగున్నది మంది జారున్నారు బండి తిన్నగున్నది మంది జారున్నారు ఒకే పిల్ల నాయంటాని పోతూ ఎట్ల కింద మ్యాటిస్తా నీకింత రొట్టిస్తా ఎట్ల కింద మ్యాటిస్తా నీకింత రొట్టిస్తా ఎట్ల కింద మ్యాటిస్తా నీకింత రొట్టిస్తా రొట్టె మీద ఎండ పెట్టి చార్మినార్ కాడ మక్క మసీద్ కాడ ఇంటి డోలు దెబ్బ తెలుస్తూ వస్తున్నాను రాకుంటే రానాను వస్తానంటావు పైకాలంటావు మరి గురుడు మీరయ్య పేరు మీద మరిసికా ఇచ్చిన వారి కలిగి పుణ్యాలు దోచారు చూసివా 7 ఊళ్ళు పల్లెలు పడతలేడు ఒక పట్నం పోతలేడు పల్లె పోతలేడు ఊళ్ళకి పోతలేడు ఊళ్ళకి పోతే మరి పిల్లగాడు దొరుకుతారేమో వాళ్ళ మంచి పాలు తెస్తే కట్నం ఇవ్వవలసి వస్తుంది అనుకోని అడుగులో తిరగబట్టే అడవిలో తిరుగుతున్నాడు అడవిలో తింటున్నాడు అడవిలో అన్నబట్టి నారదుడే చూస్తా వీరి భక్తి చూస్తా వీరి భావనం చూస్తాం 66 శంకరుని మాలిమయ్యింది చూసి వాడు ఎంత ఎడ్డివాడు ఎంత గుడ్డివాడు అబ్బబ్బ వంటి జన్మ పుట్టిన తండ్రిగా వీరికి పుట్ట గుద్ది వీడు మరి పొద్దు కయ్యాలి మా పేరు కయ్యాలి లేకపోతే వీరి పుట్టలో పోరిన మరిగా అసవంటి నారదుడు మర్యాద చూస్తాను అనుకున్నాడు మరి అబ్బబ్బ చంగమేషం పట్టుకున్నాడు కాదంత గంట పట్టుకున్నాడు బొమ్మంత శంకు పెట్టుకున్నాడు 66 పుట్ల ఆదిగా శూలం పట్టుకున్నాడు మరి దేవుడు బయలుదేరుతున్నాడు దేవుడు నీళ్ళు మరి అక్కడ దేవుడి పేరు మీద మరి 60 ఏళ్ళ ఆలోచన చేసిండు మరి అబ్బా సూరమ్మకు ఎవరు తగ్గుతున్నారు ఈ దేవాల దేశంలో ఎవరు రూపపడం ఆడాలి సూరమ్మకు కళ్యాణం ఎవరితో చేయాలనుకున్నాడు ఆలోచన చేసినాడు దేవా సంగమయ్యా ఓరి తమ్ముడా బ్రహ్మదేవ రాడ తమ్ముడా బ్రహ్మదేవ రాడ తమ్ముడా బ్రహ్మదేవ వచ్చిన వాళ్ళ ఉన్నవురా పని కలిగేరా పని అల్లా కలిగేరా నా తమ్ముడా బ్రహ్మదేవ చిన్నవాడ ఉన్నావు నా కొడుక బ్రహ్మదేవ ఓరి
బ్రహ్మదేవ 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 అని 3 పులుపులు విలువగానే మరి ప్రత్యక్షమైందంట. అన్న దేవ జంగమయ్య నన్ను పిలుస్తున్నావు పిలిచిన సంగతి ఏమన్నా అన్నయ్య ఓరి తమ్ముడా నీతోని పని కలిగింది. ఏమి పని అంటే ఓరి తమ్ముడా బ్రహ్మదేవ నువ్వు బ్రహ్మదేవుడు పోవాలి. మానులో పుట్టిన మాను బ్రహ్మ జన్మం ఎత్తాలి. మరి ఇక ఇంకో జన్మ నీకు ఇస్తున్నాం. ఇంకో జన్మలో మానులో పుట్టిన మాను బ్రహ్మదేవుడు అంట. నువ్వు ముద్ద మరి ముద్దు ముఖం లేని ముదాలింగం కావాలి. కాళ్ళు చేతులు లేని కడాలింగం కావాలి. కళ్ళు చూడ రావద్దు, చేతులు పట్ట రావద్దు, కాళ్ళు నడవ రావద్దు. నువ్వు ముద్దలింగం కావాలి తమ్మి. ఓరి తమ్ముడా బ్రహ్మదేవా సింధూరు వెంకటేశం. మరి సింధూరు వెంకటేశం అన్నాం. గురుడు వీరయ్య పట్టు బాసింగానికి ఇక మరి ఇప్పుడు అమ్మవారు చూడమ్మ కళ్యాణం అవుతుంది అనుకోని మానలో ఉంటే మాను బ్రహ్మడు వస్తున్నాడు అనుకున్నాడు. మరి సిగా 51 రూపాయలు ఇచ్చినాడు. 51 రూపాయలు 51 లక్షల తోడ బాల పిల్లల బంధం వస్తున్నాడు. సతమ్మ కాలం సతమప్పుడు చల్లగా ఉంటా చల్లగా ఉంటా. మరి మానలో ఉంటున్న మాను బ్రహ్మదేవుని కాలు చేతులేని ముద్దలింగాన్ని తయారు చేసుకున్నాడు. ఆ జోలులోనే పెట్టుకున్నాడు. జోలులోనే పెట్టుకొని అడవిలోనే ఉట్టియాలనుకున్నాడు. మరి శంకరుడు ఏమేమంటే దేవజంగమయ్యమ్మ కడాల భాస్కర్. మరి కడాల భాస్కర్ అన్న గురుమూర్తి వీరప్ప పట్టు భాషిక 201 రూపాయి 201 రూపాయి 200 లక్షల ద్రవ్యం కలిగాని తొవ్వల బీరప్ప సంతోడు బాల బీరప్ప సంబంధం వస్తుండని అక్క మాంకల బీరప్ప వంటి కాంతి కొడుకులు బిడ్డలు కొమ్మరప్ప కలిగాని చేసే పని చేసే వ్యాపారం అన్ను దేవుడు సాయికారం ఉండే ఆ సాయికారం ఉండము. గలగల గంటలంట బిరన్న గలముగ పూజలంట బిరన్న గంటలంట బిరన్న గలమైన పూజలంట బిరన్న గలగల గంటలంట బిరన్న గలముగ పూజలంట బిరన్న గలమైన పూజలోన బిరన్న నిన్నేరు కుందమయ్యో బిరన్న గలమైన పూజలోన బిరన్న నిన్నేరు కుందమయ్యో బిరన్న గలమైన పూజలోన బిరన్న నిన్నేరు కుందమయ్యో బిరన్న నిమకు నీకిత్తుమో బిరన్న మామకు మాకియవా బిరన్న నిమకు నీకిత్తుమో బిరన్న మామకు మాకియవో బిరన్న నన్నల మరి నిరా ఉయ్యాల తోడలు ఆడినవా బిరన్న నాన్నల మర్రి నిరా బిరన్న పాటలు వాడినవా బిరన్న తోటలు వాడినవా బిరన్న ఆటలు వాడినవా బిరన్న ఆటలు ఆడినవా బిరన్న పాటలు వాడినవా బిరన్న ఆటలు వాడినవా బిరన్న పాటలు వాడినవా బిరన్న కొమ్మల బీరయ్యలో ఉయ్యాలో కోగిల పాటలు కొమ్మల ఉన్నాయా ఉయ్యాలో కోగిల పాటయ్యా హరే రామ అది గోలశంకడు ఇంత మాట ఏనాడనగా మానవుల పుట్టిన మాను బ్రహ్మదేవుని ఏనాడు అనగా నువ్వు అట్లా అడిగా ప్రకారంగా మానవుల పుట్టినాడు ఏనాడు జలమెత్తల కుమారని ఇంత మాట ఏనాడు అది గోలశంకడు చెప్పిండు. చెప్పిన సమయం లోపల ఆరణపడిలో నా కాడ చిత్ర కాళ్ళు పలు పాశం నిన్న ఆడలేస్తారే లేపాలి పాశం తినకపోతే మరి దేవుడు మేమైతే మాకు వచ్చినట్టు చెప్తున్నాం. ఎట్లా చెప్తున్నాము కథ మంచిగా చెడు అని చెప్తున్నాం. ఎవరు వాళ్ళు మీకు కథ చెప్పకముందే వండి ఉయ్యాలో ఉయ్యాలా నాదాని వీరకే ఉయ్యాలా ఉయ్యాల అరే ఉయ్యాల అరే ఉయ్యాల అరే ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల నాదాని వీరకే ఉయ్యాలా ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నాదాని వీరకే ఉయ్యాలా కొల్లటి నట్టల ఉయ్యాలో కొండ గుట్టల పైన ఉయ్యాలో కొల్లటి నట్టల
నదిని వీరయ్యకే ఉయ్యాలో నా యొక్క మంకాలికే ఉయ్యాలో ఉడల మర్రి గంట ఉయ్యాలో ఉయ్యాల గట్టినము ఉయ్యాలో ఉడల మర్రికైనా ఉయ్యాలో ఉయ్యాల గట్టినము ఉయ్యాలో ఉగవు నా స్వామి ఉయ్యాలో ఉయ్యాల బాధల్లో ఉయ్యాలో అరే ఉయ్యాలో అరే ఉయ్యాలో అరే ఉయ్యాలో అరే ఉయ్యాలో ఉయ్యాలో నా స్వామి వీడలకే ఉయ్యాలో 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 నా స్వామి వీడలకే ఆ ఉయ్యాలో అరే ఉయ్యాలో అరే ఉయ్యాలో ఉయ్యాలో నా స్వామి వీడలకే ఉయ్యాలో 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 నా స్వామి వీడలకే ఉయ్యాలో కొండలు ఉన్నావయ్యా ఉయ్యాలో కొలువయ్య ఉన్నావయ్యా ఉయ్యాలో కొండలు ఉన్నావో ఉయ్యాలో కోనలు ఉన్నావయ్యో ఉయ్యాలో కోరిన వారికల్లా ఉయ్యాలో కొంగుల బంటారయ్యా ఉయ్యాలా కోరిన వారికల్లా ఉయ్యాలో కొంగుల బంగారయ్యా ఉయ్యాలో విభూతి దారుడము ఉయ్యాలో రుద్రాక్షరూపుడము ఉయ్యాలో 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 రుద్రాక్షరూపుడము ఉయ్యాలో స్నేహదేవుడము ఉయ్యాలో హరే రామ రామ అటువంటి వనగా మాగల పుట్ట మాను బ్రహ్మదేవుడు సత్యం ప్రభాకర్ ఉప్పల్ల ప్రభాకర్ 20 రూపాయలు వీరప్ప పేరు మీద మనిషిగా 21 రూపాయలు 21 రూపాయలు 21 లక్షల గ్రామాలు కదా ఇప్పుడు గురుమూర్తి మీద సహకారం ఉండ సహకారం ఉండము అరే కలుగు కలుగు గద్దెల కథలు చేతులు ఉండాలి మీరన్నా చేతులు ఉండాలి చేతికిస్తే బంతి అయ్యం ఉండాలి చారికయ్యం ఉండాలి కలుగు గద్దెల కథలు చేతులు ఉండాలి మీరన్నా చేతులు ఉండాలి చేతికిస్తే బంతి కూడా కలిగి ఉండాలి మరి బాదరమ్మ అశోక్ అన్న 201 రూపాయి మరి బాదరమ్మ అశోక్ అన్న సిక 101 రూపాయి దత్త నసిక 101 రూపాయి ఆ దేవుని పేరు మీద గురుమూర్తి వీరప్ప స్వామి పేరు మీద మరి తోల వీరప్ప స్వామి తోల బాల వీరప్ప సంబంధం వస్తున్నది మరి సదా ఎల్లప్పుడు గురుమూర్తి వీరు నువ్వు అనుకున్నావు పాండ్యం మరి సిక 300 ఇచ్చాను 300 లక్షల గ్రామం కలిగాను ఆ సదా ఎల్లప్పుడు గురుమూర్తి వీరప్ప సహాయకారం ఉండని సహాయకారం ఉండని అరే పాడు పట్టుకో మా బీరన్న చేతిలోన చూలం ఉండాలి స్వామి చూలం ఉండాలి నాతున్నొకటి పొడియాలు బరూర్ సతీష్ మరి బరూరు సతీష్ అన్న తెల్ల చీర కట్టే నాది కోటపల్లి పరశురాముల పేరు మీద చెప్పిన మరి 50 రూపాయలు వారి కుటుంబాన్ని సదా ఎల్లప్పుడూ ఇక్కడ వీరప్ప స్వామి కాపాడాలి
నాకు వస్తున్న పర్వతం వెళ్ళమ్మ అయ్యో బాగా పిలవడు కదా పిలపమడు కానీ ఆరణపడిన కాలు చిత్రాన మరణృత్యం కింద ఏనాడనగా ఒక కాలు చేతులు లేని కరామండిగా ఏనాడు కాలుగా చేసిండు ఆరణపడిన కాలు చిత్రాలక ఎప్పుడైతే మరణృత్యం కింద తయారై కూర్చున్నాడు పరమాతనేడు హర్యానాలు తిరుక్కుంటా అదే చెట్టు కిందకి ఏనాడు వచ్చిండు వచ్చిన ఆసన లోపల ఏం రా పల్లెటూరు పట్టణాలు కొండలు ఎక్కరాని కూడా దిగరాని కూడా దిగినా ఏం రా నా సెల్లిని తగ్గట్టు తగిన అని హర్యానాలు కండ్లా చూసిండు పరమాతనేడు చూసి ఏమి చేస్తానున్నాడమ్మా రామ రామ హరియవో నారాదుడు రామ రామ హరియవో నారాదుడే రామ రామ బాలునొక్క భక్తినమ్మ రామ రామ ఇక నేను కూడా మరి చూసేదాను భద్రమ్మ ఇష్టలు నారాదు రామ రామ ఏమి చేస్తాను రామ 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 చూస్తానంట నాదుడు ఏనాడనగా మర్రుత్యం కింద బాలుని కండ్ల చూసిండు కండ్లా చూసి ఏనాడనగా 2 రాళ్ళు తెచ్చిండు 2 రాళ్ళు తెచ్చి ఒక్క దిక్కు మొక్కలు పెట్టి తొర్రమైన బాగుని ఈ పొయ్యి మీద పెట్టి వాడు మంట పెడతాడు ఉన్నాడమ్మా రామ రామ మరి బాలయ్య విఠలన్నం ఆ గురుమూర్తి మీరప్ప స్వామి పేరు మీద అక్కమాంకాల పేరు మీద గురుమూర్తి మీరప్ప స్వామి పేరు మీద శిఖా 101 రూపాయలు 101 రూపాయలు 101 లక్షద్రాయం కలిగింది ఆ తువ్వల పిరప్ప సంతోడు బాల పిరప్ప సంబంధం అక్కమాంకాల డాకు పిరప్పోటి కాంతి కలిగింది సదాయిలప్పుడు గురుమూర్తి మీద సాయికాలం ఉంటాను ఏం పేరు యావురే ఇది 1 రూపాయి వాళ్ళకి ఇది రేగోడు రమేష్ యాదవ్ రేగోడు రమేష్ యాదవ్ వినిపించిన పాల డబ్బాకు పైసలు ఇచ్చినావు పాలు అయినాక వాడతా మరి సిగా 101 రూపాయి 101 రూపాయి 101 లక్షల ద్రవ్యం కలిగింది మరి 101 రూపాయి 101 లక్షల ద్రవ్యం కలిగింది పోతున్న పిల్ల చాతర పోతున్ననే ఒక పిల్ల రంగం అక్కడ పోతున్ననే ఒక పిల్ల నాగమ్మ పోతున్న పిల్ల చాతర పోతున్ననే ఒక పిల్ల నాగమ్మ అక్కడ పోతున్ననే ఒక పిల్ల నాగమ్మ జాతర ఏమి జాతర ఉన్నది బాబా మల్లేశ ఏమి జాతర ఉన్నది బాబా మల్లేశ జాతర అంటావు ఏమి జాతర ఉన్నది బాబా మల్లేశ ఏమి జాతర ఉన్నది బాబా మల్లేశ ఏమి జాతర ఉన్నది బెల్లపురం గ్రామంలో బీరప్ప జాతర ఓ పిల్ల నాగం బీరప్పల జాతర ఓ పిల్ల నాగమ్మ బెల్లపురం గ్రామంలో బీరప్ప జాతర ఓ పిల్ల నాగం బీరప్పల జాతర ఓ పిల్ల నాగమ్మ బెల్లపురం గ్రామంలో బీరప్ప జాతర ఓ పిల్ల జాతరంటావు జాతర జాతరంటావు ఏమి జాతర అంటే బాబా మళ్ళీ
ఏమి జాతర అంటవి బాబా మల్లేశ జాతర జాతారంటావు నాకేమి పిలుస్తలే బాబా మల్లె నాకేమి పిలుస్తలే బాబా మీరయ్యా జాతర జాతారంటావు నాకేమి పిలుస్తలే బాబా మల్లయ్య నాకేమి పిలుస్తలే బాబా మల్లయ్య కాళ్ళకి కాడాలు చెప్తా నేనేమన్నావే ఓ పిల్ల పోరం ఏమన్నావే ఓ పిల్ల నాగమ్మ అసలానే కడియాలు నాకు పిల్లవో మల్లయ్య మిరపకాయ మిరపకాయ వేస్తున్నాను మిరపకాయ చెట్టాల పేరు వచ్చింది